చీరాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చైతన్య భారత డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేవలం 5 మందితో జాతీయ భావాలతో ప్రారంభమై విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ నేటి ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంస్థగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భవించిందని ఏబీవీపీ సంఘటన ప్రతినిధి సాయి అన్నారు. చీరాలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చైతన్య భారత డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ సంఘటన ప్రతినిధి సాయి మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద విద్యార్థి సంస్థగా విద్యార్థుల హక్కుల పరిరక్షణ, జాతీయ భావజాల వికాసం, విద్యా సంస్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థి సమాజానికి అండగా నిలుస్తోందని తెలిపారు. బీజేపీ నాయకుడు డాక్టర్ దేవరాజు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ చేపట్టిన వివిధ ఉద్యమాలు, పోరాటాలు, విద్యారంగంలో సాధించిన విజయాలు, దేశభక్తి, సేవాభావంతో యువత ముందుకు రావాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో సురేష్ కుమార్, ఏబీవీపీ పూర్వ నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్, తడవర్తి చంద్రశేఖరరావు, మహేష్, చీరాల డివిజన్ ఏబీవీపీ నాయకులు హేమంత్, కె బాలు, రెడ్డి, జి హరీష్, జి సాత్విక్, జి గౌతమ్, కె సాయి చరణ్, టి గౌతమ్ వర్ధన్, డి ప్రేమ్ కుమార్, జి హర్షిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.